హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్. ఈ వీడియోలో మనం విండో ఫంక్షన్స్ గురించి తెలుసుకుందాం. విండో ఫంక్షన్ అంటే బేసికలీ ఫంక్షన్ దట్ వర్క్స్ విత్ ద డేటా ఆన్ ద విండో. అంటే ఏంటి? రైట్, ఇప్పుడు మన టేబుల్ క్యాల్కులేషన్స్, క్విక్ టేబుల్ క్యాల్కులేషన్స్ మీద ఒక వీడియో ఉంది కదా, అది ఒకసారి రెఫర్ చేయండి. సో అది అందులో ఉన్న ప్రతి ఒక్క క్యాల్కులేషన్ మనం చార్ట్లో ఉన్న డేటాతో వర్క్ చేస్తుంది. ఏ చార్ట్ అయితే మనం క్రియేట్ చేస్తామో ఆ చార్ట్లో ఉన్న డేటాని తీసుకుని ఆ డేటాని మ్యానిపులేట్ చేస్తుంది. అలాగే ఈ విండో ఫంక్షన్స్ అన్నీ కూడా టేబుల్ ఫంక్షన్స్ అన్నమాట. అంటే ఈ క్యాన్వస్, ఇప్పుడు మనం రోస్ షెల్ఫ్, కాలమ్స్ షెల్ఫ్, మార్క్స్ కార్డ్ యూస్ చేసి చాలా చార్ట్స్ క్రియేట్ చేస్తాం కదా, అవి ఎక్కడ ఒక షేప్ తీసుకుని మనకు కనిపిస్తాయి క్యాన్వస్లో. ఈ ఏరియాని మనం క్యాన్వస్ అంటాం. సో క్యాన్వస్ని విండో అని కూడా అంటాం. ఓకే, అండ్ ఆ గ్రాఫ్ ఏదైతే మనం క్రియేట్ చేస్తామో అది ఏ గ్రాఫ్ అయినా అయి ఉండొచ్చు, దాన్ని టేబుల్ అని కూడా అంటాం. టెక్నికలీ ఈ టర్మ్స్ గుర్తుపెట్టుకోవాలి. సో గ్రాఫ్లో అంటే ఈ విండో పైన ఈ క్యాన్వస్లో ఉన్న ఆ గ్రాఫ్, దేన్నైతే మనం టేబుల్ అంటామో, ఆ గ్రాఫ్లో ఉన్న డేటాని తీసుకుని మనం మ్యానిపులేట్ చేస్తే, లేకపోతే ఆ డేటా నుంచి మనం ఇంకేదో ఇన్ఫరెన్సెస్ డ్రా చేయడానికి ట్రై చేస్తే అది విండో క్యాల్కులేషన్స్ అవుతాయి, లేదా టేబుల్ క్యాల్కులేషన్స్. అవన్నీ కూడా టేబుల్ క్యాల్కులేషన్స్ అన్నీ కూడా బై డిఫాల్ట్ విండో క్యాల్కులేషన్సే. సో ఈ కాన్సెప్ట్ ఏంటి, అసలు దీనివల్ల ఉపయోగం ఏంటి అనేది చూద్దాం. చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. నేను ఇక్కడ ఆర్డర్ డేట్ తీసుకుంటున్నాను అండ్ లెట్స్ సే ఇది బై మంత్ పెడతాను. మంత్లీ సేల్స్ చూద్దాం. సో ఈ చార్ట్లో మంత్లీ సేల్స్ డిస్ప్లే చేసాం అండ్ ఇక్కడ మార్క్ లేబుల్స్ టర్న్ ఆన్ చేస్తున్నాను. సో మనకి ఇక్కడ లేబుల్స్ కూడా కనిపిస్తున్నాయి. ఒక్కొక్క మంత్లో జరిగిన సేల్స్ ఎంత అన్నది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫిబ్రవరి తీసుకున్నాం అనుకోండి, లేదా జనవరి తీసుకున్నాం అనుకోండి. జాన్ 2020కి డేటా ఉంది. ఆ మంత్లో సేల్స్ ఇంత అంట, 14,500. కానీ ఇది ఎలా వచ్చింది? ఏ డేటాతో ట్యాబ్లో వర్క్ చేసింది అంటే అండర్లయింగ్ డేటా. అండర్లయింగ్ డేటా, మన యాక్చువల్ డేటా సోర్స్లో ఉన్న డేటాని యాక్సెస్ చేసి అక్కడ జనవరిలో జరిగిన ట్రాన్సాక్షన్స్ అన్నీ తీసుకుని దానికి కరెస్పాండింగ్ సేల్స్ డేటాని సమ్అప్ చేస్తే వచ్చిన వాల్యూ 14,518. సో ఇక్కడ నేను మీకు ఎక్సెల్లో చూపిస్తాను. సో 2020 మాత్రమే సెలెక్ట్ చేశాను చూడండి. ఇందులో నేను జనవరి సెలెక్ట్ చేసుకుంటాను. 2020 జనవరి డేటాని మాత్రమే తీసుకున్నప్పుడు ఇక్కడ దానికి కరెస్పాండింగ్ సేల్స్ డేటాని సమ్అప్ చేస్తే 14,518 కింద స్టేటస్ బార్లో కనిపిస్తుంది. 14,518. ఓకే, ఇది ఏ ట్రాన్సాక్షన్స్? ఓన్లీ జనవరి 2020. ఇక్కడ చూడండి, అప్ టు 31st of Jan 2020 మాత్రమే కన్సిడర్ చేశాను. ఓకే, సో అండర్లైన్ డేటా యాక్చువల్ సోర్స్లో ఉన్న ప్రతి రోలోంచి జనవరికి కరెస్పాండ్ అయిన ప్రతి ఒక్క రికార్డ్ 2020 నుంచి తీసుకుని అందులో సేల్స్ తీసుకుని సమ్అప్ చేస్తే వచ్చిన వాల్యూ. సపోజ్ నేను ఇప్పుడు ఫిబ్రవరి డేటా మీద ఫోకస్ చేశాను అనుకోండి. ఫెబ్లో మనకి జరిగిన సేల్స్ ఎంత? సో ఇది చూడండి, డేట్స్ అప్డేట్ అయ్యాయి. జస్ట్ ఫిబ్రవరి 2020 గురించి నుంచున్న డేటా మనం తీసుకుంటున్నాం. ఇది సార్టెడ్ లేదు, బట్ ఐ హోప్ యూ గెట్ ద పాయింట్. సో ఇక్కడ నేను వెళ్ళి సేల్స్ని తీసుకున్నాను అనుకోండి. ఓకే, అక్కడ జరిగిన ఫెబ్లో జరిగిన సేల్స్ని సమ్అప్ చేస్తే 4,519.8, అదే 4,920గా మనకు కనిపిస్తుంది. సో బేసికలీ ఇదన్నమాట, అండర్లైన్ డేటాతో వర్క్ చేస్తుంది. ప్రతి ఒక్క రికార్డ్లో ఉన్న రోలో ఉన్న సేల్స్ ఇన్ఫర్మేషన్ తీసుకుని మంత్ వైజ్ దాన్ని సెగ్రిగేట్ చేసి సమ్అప్ చేసి ఇచ్చిన డేటా. ఇదే మనం పార్టీషనింగ్ ఆర్ గ్రాన్యులారిటీ అన్న కాన్సెప్ట్లో కూడా డిస్కస్ చేసాము. ఎల్ఓడీస్లో, క్విక్ టేబుల్ క్యాల్కులేషన్స్లో అన్ని వీడియోస్లో ఈ కాన్సెప్ట్ డిస్కస్ అయ్యింది. ఇప్పుడు ఈ డేటాని మ్యానిపులేట్ చేయాలంటే ఎలా? నాకు ఇక్కడ ఈ చార్ట్లోంచి మినిమం సేల్స్ ఎంతో నేను తెలుసుకోవాలి, లేకపోతే ఈ గ్రాఫ్లో ఉన్న మాక్సిమం హైయెస్ట్ వాల్యూ ఎంతో నేను డిస్ప్లే చేయాలి, లేకపోతే ఈ నంబర్స్ యావరేజ్ తీసుకోవాలి, లేదా ఇదంతా సమ్అప్ చేస్తే ఏమొస్తుందో నాకు తెలియాలి. సో ఈ డేటాని మ్యానిపులేట్ చేయాలంటే విండో ఫంక్షన్స్ అనేవి యూస్ చేస్తాం. లెట్ మీ గో హియర్, క్రియేట్ ఎ క్యాల్క్యులేటెడ్ ఫీల్డ్. సపోజ్ ఈ గ్రాఫ్ నుంచి నాకు మినిమం కావాలి. సో ఐ నీడ్ ద మినిమం ఎక్కడ? డేటా సోర్స్ నుంచి మినిమం కాదు. అంటే ఇప్పుడు మీరు ఫెబ్ డేటా తీసుకున్నారనుకోండి, ఇక్కడ ఫిబ్రవరి డేటా ట్రాన్సాక్షన్స్ చూస్తే మినిమం సేల్స్ అనేది 1.08 అండ్ మాక్సిమం సేల్స్ అనేది 1256. అది కాదు మనకు కావాల్సింది. ఇప్పుడు అది మన ఇంటెన్షన్ అనుకోండి, ఎవ్రీ మంత్లో ఉన్న మినిమం ఏంటి, మాక్సిమం ఏంటి అని. సో మనం సేల్స్ ఇలా పెట్టచ్చు అండ్ ఇక్కడ అగ్రిగేషన్ మార్చచ్చు. మినిమం
సో ఓకే, ఫెబ్లో మినిమం సేల్స్ 1.08. సపోజ్ నేను దీన్ని అంటే ప్రతి నెల ప్రతి ఒక్క మంత్లోంచి మనకి మినిమం సేల్స్ వస్తుంది. మాక్సిమం తీసుకున్నాను అనుకోండి, మంత్ లెవెల్లో మాక్సిమం ఫెబ్లో 1256. నేను ఇక్కడ మీకు చూపించాను కదా 1256. కానీ మన ఇంటెన్షన్ అది కాదు. అండర్లైన్ డేటా నుంచి ప్రతి మంత్లో జరిగిన మిన్ అండ్ మ్యాక్స్ కాదు. ఆల్రెడీ మనకున్న గ్రాఫ్ ఉంది కదా, ఇక్కడ సమ్ ఆఫ్ సేల్స్, మంత్లీ సేల్స్ ఇక్కడ అగ్రిగేట్ అయి వచ్చాయి కదా, ఇక్కడ నుంచి ఇందులోంచి మినిమం ఏంటి, ఇందులోంచి మాక్సిమం ఏంటి, ఈ డేటా యావరేజ్ ఏంటి, ఈ డేటాని సమ్ చేస్తే ఏంటి, ఈ డేటా స్టాండర్డ్ డీవియేషన్ ఏంటి, ఏదైనా సరే అప్పుడు మనం విండో ఫంక్షన్స్ అనేవి యూస్ చేయాలి. సో నేను మినిమం కదా, మినిమం కావాలి. మినిమం ఆఫ్ వాట్, మిన్ ఆఫ్ వాట్, ఆఫ్ ద డేటా ఇన్ ద గ్రాఫ్. డేటా గ్రాఫ్లో ఉన్న డేటా ఏంటి, సమ్ ఆఫ్ సేల్స్. కానీ ఇలా రాస్తే అది ఎర్రర్ త్రో చేస్తుంది. ఆల్రెడీ సేల్స్ని సమ్తో అగ్రిగేట్ చేసాము, వి కాంట్ అగ్రిగేట్ అన్ అగ్రిగేషన్. యూ కెనాట్ ఫర్దర్ అగ్రిగేట్ సంథింగ్ దట్ ఈస్ ఆల్రెడీ అన్ అగ్రిగేషన్. అది మనకు వచ్చిన ప్రాబ్లం. కానీ అదే కదా మనకు కావాల్సిన రిక్వైర్మెంట్, అదే ఈ సమ్ ఆఫ్ సేల్స్ వాల్యూ తీసుకోవాలి. 14,000, 4,000, 56,000 ఇవన్నీ వీటిల్లోంచి మినిమం ఐడెంటిఫై చేయాలి. ఆల్ రైట్, అంటే ఇక్కడ విండో మిన్ ఫంక్షన్ యూస్ చేయాలి. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇట్స్ గోయింగ్ టు బ్రింగ్ అస్ ద మినిమం ఆఫ్ ద డేటా విచ్ ఇస్ సమ్ ఆఫ్ సేల్స్ డేటా ప్రెసెంట్ ఆన్ ద విండో. విండో అంటే బేసికలీ ఈ గ్రాఫ్, మనం వెనక్కి క్రియేట్ చేసిన ఈ గ్రాఫ్. సో మినిమం ఆఫ్ ద డేటా ప్రెసెంట్ ఆన్ ద విండో విల్ బీ ఫెచ్డ్. అండ్ ఇప్పుడు ఇది ఎలా డినోట్ చేయడం, నేను డీటెయిల్ షెల్ఫ్లో వేస్తాను. మీరు కావాలంటే ఆ మినిమం ఇండికేట్ చేస్తూ రెఫరెన్స్ లైన్ పెట్టచ్చు. నేను ఇక్కడ టైటిల్లో పెడుతున్నాను. సో టైటిల్ డబుల్ క్లిక్ చేసి మిన్ ఈజ్ ఈక్వల్ టు అండ్ ఆ మినిమం వాల్యూని ఇన్సర్ట్ చేద్దాం. సో ఈ మొత్తం చార్ట్లో మినిమం వాల్యూ అనేది ఎంత అంటే 4,520 విచ్ ఇస్ హియర్. మనం విజువల్గా కూడా డైరెక్ట్గా చూసి కూడా మనకు అర్థమవుతుంది కదా, ఇంతకన్నా తక్కువ ఏ నంబర్ లేదు. సో ఇక్కడ నుంచి మాక్సిమం కావాలి, ఈ చార్ట్లో ఉన్న మాక్సిమం వాల్యూ ఇది కదా, మాక్సిమం వాల్యూ ఇది కావాలి. సో ఎలా డిస్ప్లే చేయడం, నేను వెళ్ళి క్యాల్కులేటెడ్ ఫీల్డ్ క్రియేట్ చేస్తాను మ్యాక్స్కి. సో విండో మ్యాక్స్, మళ్ళీ ఆ విండోలో ఉన్న డేటా నుంచి మాక్సిమం వాల్యూ ఫెచ్ చేయడం. సో ఇట్స్ ఎ డిఫాల్ట్ టేబుల్ క్యాల్కులేషన్. టేబుల్ అంటే బేసిక్లీ ఈ చార్ట్. మ్యాక్స్ కూడా నేను డీటెయిల్ షెల్ఫ్లో తీసుకెళ్ళి మ్యాక్స్ ఈక్వల్ టు అండ్ టైటిల్లోనే ఇన్సర్ట్ చేసి చూపిస్తాను. సారీ, నాట్ మినిమం, మ్యాక్స్ కదా. ఓకే, సో మాక్సిమం చూడండి వచ్చింది. ఒకవేళ ఈ చార్ట్ మీరు మార్చారనుకోండి, ఏదైనా ఫిల్టర్ పెట్టారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ రీజన్, అండ్ నేను ఉత్త సెంట్రల్ రీజన్ తీసుకున్నాను అనుకోండి. సో సెంట్రల్ రీజన్లో మినిమం ఎంత, 1116 ఇక్కడ ఫెబ్ 2022లో అయింది, అండ్ మాక్సిమం ఏమో 34,409. సో మీ చార్ట్ అప్డేట్ అయినప్పుడు, అందులో ఉన్న వాల్యూస్ అప్డేట్ అయినప్పుడు వాటిల్లోంచి మినిమం మాక్సిమం కూడా ఆటోమేటిక్గా అప్డేట్ అయి వస్తుంది. ఆల్ రైట్, ఇప్పుడు యావరేజ్ ఆఫ్ దీస్ వాల్యూస్ కావాలనుకోండి, అట్లాగే వెళ్ళిపోయి క్రియేట్ ఎ క్యాల్కులేటెడ్ ఫీల్డ్ టు గెట్ ది యావరేజ్. సో విండో యావరేజ్, యావరేజ్ ఆఫ్ ద డేటా ప్రెసెంట్ ఆన్ ద విండో. ఇక్కడ నుంచి యావరేజ్, అండర్లైన్ డేటా కాదు, ఇది విండో ఫంక్షన్ కాబట్టి ఇక్కడ చార్ట్లో ఉన్న డేటా యావరేజ్. ఇది కూడా మీకు టైటిల్లోనే ఇన్సర్ట్ చేసి చూపిస్తాను. ఒకసారి నంబర్స్ వచ్చాక మీరు ఎలాగైనా వాడచ్చు, దేర్ ఇస్ నో ప్రాబ్లం. నేను ఆల్రెడీ ఈ నంబర్స్ అంతా ఎక్సెల్లోకి ఎక్స్పోర్ట్ చేసుకున్నాను ఇక్కడ. సారీ, ఇక్కడ చూడండి, ఇది మంత్లీ సేల్స్ మనకి గ్రాఫ్లో ఉంది కదా, మంత్ ఆఫ్ ఆర్డర్ డేట్ జాన్, ఫెబ్, మార్చ్, అక్రాస్ డిఫరెంట్ ఇయర్స్ 21, 22 ప్రతి మంత్ సేల్స్ ఉంది మనకి. సో వీటి యావరేజ్ తీసుకుంటే ఎంత వచ్చింది, స్టేటస్ బార్లో చూడండి 48,469. అదే మనకి ఇక్కడ కనిపిస్తుంది 48,469. ఓకే, సో ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను. లెట్స్ సే నేను ఒక స్పార్క్ లైన్ చార్ట్ క్రియేట్ చేస్తాను. స్పార్క్ లైన్ అంటే ఏంటంటే మన డేట్ లెవెల్ని మనము ఎగ్జాక్ట్ డేట్గా పెట్టుకున్నప్పుడు, లేదా డే లెవెల్ ఎగ్జాక్ట్ డే, ఈచ్ అండ్ ఎవ్రీ డే లో ఉన్న మన డేటాని మనం డిస్ప్లే చేసినప్పుడు దీన్ని స్పార్క్ లైన్స్ అంటారు. అండ్ ద బ్యూటీ ఆఫ్ స్పార్క్ లైన్స్ ఇస్ డేటాలో ఉన్న అనామలీస్ లేకపోతే డేటాలో ఉన్న అవుట్లయర్స్ మనకు క్లియర్గా కనిపిస్తాయి. ఈ స్పైక్స్ అన్ని చూస్తున్నారా, ఇవన్నీ ఎక్స్ట్రీమ్ వాల్యూస్ అనమాట. స్పార్క్ లైన్స్ క్రియేట్ చేస్తే అలాంటి వాల్యూస్ క్లియర్గా తెలుస్తుంది మనకు. కానీ ఏదైనా ప్యాటర్న్ ఉందా ఈ డేటాలో అన్నది మనకు అంత క్లియర్గా రాదు. సో ఈ చార్ట్ని స్మూద్ ఎండ్ చేయాలి.
స్మూదెన్ అంటే స్మూదింగ్ ఎఫెక్ట్ అనేది తేవాలంటే జనరలీ మనం విండో యావరేజ్, మూవింగ్ యావరేజ్ అనేది యూస్ చేస్తాం. మూవింగ్ యావరేజ్ మనకి ఆల్రెడీ డిస్కస్ చేసాం క్విక్ టేబుల్ క్యాల్కులేషన్స్లో. కాన్సెప్ట్ తెలియకపోతే అక్కడ ఒకసారి రెఫర్ చేయండి. అండ్ ఇక్కడికి వెళ్ళిపోయి మూవింగ్ యావరేజ్ అప్లై చేస్తే వస్తుంది. కానీ విండో సైజ్ కూడా మార్చాలి. సో నేను ఇక్కడ వెళ్ళి విండో సైజ్ని మారుస్తాను. సో లెట్స్ సే ఒక ప్రీవియస్ ఏమీ వద్దు, నాకు కరెంట్ వాల్యూ అండ్ ద నెక్స్ట్ 45 వాల్యూస్ తీసుకుందాం, లేదా నెక్స్ట్ 60 వాల్యూస్ తీసుకుందాం. ఓకే, కరెంట్ వాల్యూ అండ్ ద నెక్స్ట్ 60 వాల్యూస్. సో చూడండి కర్వ్ ఎంత స్మూత్ అయిందో. దీంతో పోలిస్తే ఇది స్మూత్ గా ఉంది. అండర్లైన్ ప్యాటర్న్స్ తెలుస్తున్నాయి మనకి, కొద్దిగా మనకి ప్యాటర్న్స్ కూడా రివీల్ అవుతున్నాయి. సో అరౌండ్ మే కొంచెం లో ఉంది, అరౌండ్ నవంబర్ హై వెళ్తుంది, మళ్ళీ అరౌండ్ మే చాలా లో ఉంది అండ్ నవంబర్ హై వెళ్తుంది. సో ఒక ఆల్టర్నేట్ సైకిల్ లాగా వెళ్తుంది అనమాట సేల్స్. ప్రతి క్విక్ టేబుల్ క్యాల్కులేషన్ మీరు ఒకవేళ మన డేటా పెయిన్లోకి డ్రాగ్ చేసుకుంటే అదొక ఫార్ములాగా సేవ్ అవుతుంది. సో మీకు ఇక్కడ చూపిస్తాను నేను ఫంక్షన్. ఇది చూడండి, ఇది నథింగ్ బట్ విండో ఫంక్షన్. విండో యావరేజ్ మొత్తం విండో యావరేజే. అండ్ విండో సైజ్ ఎంత? కరెంట్ డేటా పాయింట్, స్టార్టింగ్ డేటా పాయింట్, కరెంట్ డేటా పాయింట్, ఎండింగ్ ఏంటంటే 60, నెక్స్ట్ 60 వాల్యూస్ వరకు వెళ్తుంది అనమాట. ఇది మీకు కన్ఫ్యూజింగ్గా ఉందనుకోండి, మీరు కొంచెం గ్రాన్యులారిటీ మార్చేస్తాను ఇక్కడ. లెట్స్ సే మంత్ లెవెల్ పెట్టుకుందాం. ఓకే, ఇది మంత్లీ సేల్స్. సో నేను కరెంట్ డేటా పాయింట్ అండ్ ద నెక్స్ట్ 4-5 డేటా పాయింట్స్కి యావరేజ్ తీయాలనుకుందాం. ఈ 5 డేటా పాయింట్స్ కరెంట్ అండ్ ద నెక్స్ట్ 5. విండో యావరేజ్ అంటే ఏంటి? మూవింగ్ యావరేజ్ అంటే అది మూవ్ అవుతుంది మళ్ళీ. సో ఇప్పుడు నేను ఇది కరెంట్ డేటా పాయింట్ తీసుకుంటే నెక్స్ట్ 5. ఓకే, ఇది కరెంట్ డేటా పాయింట్ అయితే దీని నుంచి నెక్స్ట్ 5. ఇది కరెంట్ డేటా పాయింట్ అయితే ఇక్కడ నుంచి మనకి నెక్స్ట్ 5కి వెళ్ళాలన్నమాట. సో సపోజ్ ఇది నా రిక్వైర్మెంట్ అనుకుందాం. సో ఎలా చేయడం? డైరెక్ట్గా ఫార్ములా రాయాలంటే నేను వెళ్ళి ఫార్ములా క్రియేట్ చేస్తాను. మూవింగ్ యావరేజ్ కావాలి నాకు. సో విండో యావరేజ్ ఆఫ్ సమ్ ఆఫ్ సేల్స్, ఇది ఓవరాల్ యావరేజ్ ఇచ్చేస్తుంది. కానీ మనకు ఒక స్పెసిఫిక్ విండోలో యావరేజ్ కావాలి, అంటే మూవ్ అవుతూ ఉండాలి ఆ విండో. కాబట్టి స్టార్ట్ అండ్ ఎండ్ కూడా ఇవ్వచ్చు. 0 అనేది కరెంట్ డేటా పాయింట్, అక్కడ నుంచి నెక్స్ట్ 5 డేటా పాయింట్స్. ఓకే, ఓకే, డిఫాల్ట్ టేబుల్ క్యాల్కులేషన్. సో ఇది ఇక్కడ చూపిస్తాను చూడండి. సో ఇది కరెంట్ డేటా పాయింట్ అనుకుంటే, ఇది కరెంట్ డేటా పాయింట్ అనుకుంటే ఇక్కడ నుంచి నెక్స్ట్ 5 డేటా పాయింట్స్ 1 2 3 4 5 ఇక్కడ వరకు ఈ 6 డేటా పాయింట్స్ని యావరేజ్ తీసుకుంటే మనకు వచ్చేది వాల్యూ ఇదనమాట, 27,543. తర్వాత మూవ్ అవుతుంది. ఇది కరెంట్ డేటా పాయింట్ అనుకోండి, నెక్స్ట్ 5 కరెంట్ అండ్ ద నెక్స్ట్ 5 or 6 నేను ఏది ఇచ్చాను దాన్ని బట్టి యావరేజ్ ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సో ఈ స్మూదింగ్ ఎఫెక్ట్ అనేది వస్తుంది విండో ఫంక్షన్ మీరు యూస్ చేసి చేయొచ్చు. ఐ హోప్ యూ గాట్ అన్ ఐడియా. చాలా యూస్ఫుల్ ఫీచర్, ఎక్సలెంట్గా వాడచ్చు చాలా చార్ట్స్లో. నెక్స్ట్ వీడియోలో నేను ఈ కాన్సెప్ట్ యూస్ చేసి ఒక సినారియో బేస్డ్ ఇంటర్వ్యూ క్వశ్చన్ డిస్కస్ చేస్తాను. సో మోస్ట్లీ నెక్స్ట్ వీక్ అప్లోడ్ చేస్తాను క్రియేట్ చేసి. దానికన్నా ముందే మీకు కమ్యూనిటీలో క్వశ్చన్ ఇస్తాను. మీరు ఒక 2 days ముందు క్వశ్చన్ పెడతాను, మీరు ట్రై చేయండి. తర్వాత నేను సొల్యూషన్ మీకు అప్లోడ్ చేసి చూపిస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్కి, అండ్ ప్లీజ్ ఎక్స్టెండ్ యువర్ సపోర్ట్ లైక్ దిస్. థ్యాంక్స్ అండి, ఐ రియలీ కాంట్ థ్యాంక్ యూ ఆల్ ఇనఫ్. నాకు ఇంకా థ్యాంక్ యూ మించి ఏం చెప్పాలో తెలియట్లేదు. థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. You've been really good. Thanks a lot. Bye-bye.